రంగంలో 30 సంవత్సరాలుగా అపార అనుభవాన్ని గడించి ఎంతో మందికి హోమియో వైద్యాన్ని చేరువ చేసి ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులను గ్రహించి ఇక ప్రస్తుతం ఐఐహెచ్పి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా కొనసాగుతున్న డాక్టర్ మధు వారణాసి గారి ప్రస్థానాన్ని ఈ రోజు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మధు వారణాసి గారు. సార్, 3 దశాబ్దాలకు పైగా హోమియోపతితో జర్నీ అంటే మామూలు విషయం కాదు. ఎంతో మందికి హోమియో వైద్యాన్ని మీరు చేరువ చేశారు. ఈ జర్నీ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫస్ట్ జర్నీ అనేది అనుకోకుండా జరిగిపోయింది అంతే. ఎందుకంటారా, స్పెసిఫిక్గా చెప్పాలంటే నాకు హోమియోపతికి ఎంటర్ కావాలని ఆప్షన్ ఏం లేదు, చాయిస్. బట్ ఈ జర్నీలో ఎన్నో అవరోధాలు ఉంటాయి, మీకు అబ్స్టికల్స్ చాలా ఉంటాయి. ఏంటంటే ఒక సిస్టమ్ ఒక స్క్రాచ్ లెవెల్ నుంచి రావాలి కదా. అంటే ఆల్రెడీ పాపులర్ సైన్స్ వేరు, అప్పుడప్పుడు డెవలప్ అయ్యే సైన్స్ వేరు. మేము ఎంటర్ అవుతున్నప్పుడు మీకు సైన్స్ అప్పుడప్పుడు అంటే మాకు ఎంసెట్ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఎంసెట్ బ్యాచ్తో స్టార్ట్ అయ్యాం మేము, ఆ ఎంట్రన్స్లో స్టార్ట్ అయినాం. సో అలాంటివన్నీ వచ్చినప్పుడు మీకు ఏమంటే ఆ సిస్టమ్ గురించి కూడా మనకు అవగాహన లేదు, అవేర్నెస్ లేదు. ఎందుకంటే అది నిజంగా వెళ్తే ఏమన్నా ఉంటుందా, దానిపైన సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, లైఫ్ కెరీర్ హ్యాపీగా ఉంటుందా అనేవాళ్ళు. మోర్ ఓవర్ నెగిటివ్ సపోర్ట్ ఎక్కువగా ఉండింది. ఎందుకంటే ఏ బీఎస్సీని చేస్తే బాగానే ఉంటుందేమో కదా, అలాంటప్పుడు మీకు ఈ మెడిసిన్ లేకపోవాల్సిన అవసరం ఏముంది, హోమియోపతిలోకి అది అల్లోపతి అంటే అది వేరు కానీ అనేవాళ్ళు అనమాట. అందువల్ల మాకు తెలియకుండానే ఆ జర్నీకి ఎంటర్ అయ్యాం. అంటే వాలంటరీగా ఎంటర్ కాలేదు కానీ తెలియకుండా ఎంటర్ అయ్యాం. దానివల్ల పెద్ద మేజర్ అంటే మాకు అదృష్టం బాగుండి ఏమైందంటే మేము ఎంటర్ అయ్యేటప్పటికి అప్పటికే కాస్త హోమియోపతి పాపులర్ అయ్యింది. ఎందుకంటే అప్పటికే హోమియోపతి పైన డైవర్ట్ అయినారు చాలామంది పేషెంట్స్. సో అది ఒక కొంచెము ఈజీ వాక్ అయ్యింది అనమాట. అంత కష్టపడకుండా అంటే ఒక 1-2 ఇయర్స్కి అంతా కొంచెం జర్నీ ఈజీ అయిపోయింది మీకు. అంతకు ముందు వాళ్ళతో కంపేర్ చేస్తే సఫర్ అయ్యేంత అవసరం రాలేదు. అంటే మా లెవెల్ ఆఫ్ వచ్చేసరికి మాకు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ డిగ్రీస్ వచ్చేసాయి కాబట్టి ఒక ఫేక్ డాక్టర్స్ లాంటి కూడా లేకుండా వెళ్ళారు అక్కడ. అందువల్ల మాకు జర్నీ కష్టమని చెప్పలేను కానీ బట్ కొన్ని ఇష్యూస్ వస్తాయి, తప్పదు. ఎవరికి ఏ డాక్టర్కి అయినా తప్పదు, అవన్నీ కూడా అది ఏ సిస్టంలో అయినా తప్పదు కానీ బట్ హ్యాపీగానే జరిగిందని చెప్పచ్చు. సో మీరు చెప్తూ ఉన్నారు ఆ టైంలో చాలా మంది కూడా ఇటువైపు ఎందుకు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకోవడము అంటే జాబ్ పర్పస్గా మనీ పర్పస్గా కూడా కొంచెం డల్ ఉంటుంది అని కూడా చాలా మంది చెప్పారని అంటున్నారు కదా. బట్ అయినప్పటికీ కూడా మీరు హోమియోపతిని ఇంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీకు నిజం చెప్పండి, హోమియోపతి నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరము ఎంట్రన్స్ రాసింది ఎంబీబీఎస్కి, అల్లోపతికే రాశాను. మా ఫ్రెండ్స్ అందరం కలిపి నేను ఇంక 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇంటర్మీడియట్ అప్పుడే మాకు వాళ్ళు చెప్పారు, అందరూ రాద్దాం రా, ఎంసెట్ రాస్తే మనకు వస్తుంది సీట్ దాంట్లోనే. అప్పుడు దాంట్లో ఒక అబ్బాయి చెప్పాడు ఏమనంటే హోమియోపతి కోర్సు కూడా ఉంటుంది, ఈ ఎంసెట్లోనే మనం పెట్టుకోవచ్చు, దాన్ని కూడా ర్యాంకింగ్ బట్టి మనకు హోమియోపతి కూడా ఆప్షన్ ఇస్తారు అని చెప్పాడు. అది కూడా ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో సరే మనదేం పోతుంది, మనకు తెలియదు ఏంటి ఒకసారి అప్లై చేస్తే ఏముంది అనుకుంటే అనుకోకుండా ఎంబీబీఎస్ సీట్ రాలేదు కానీ హోమియోపతిలో వచ్చేసింది. సో ఇష్టమో జాయిన్ అయ్యాం. నిజంగానే ఇష్టంగానే జాయిన్ అవుతారు, ఎందుకంటే మనకు ఆప్షన్ తెలియదు కాబట్టి, ఎప్పుడు కూడా ఈ చాయిస్ ఇది అని తెలియదు కాబట్టి. సో అలా ఎంటర్ అయిన తర్వాత స్లోగా దానిపైన ఇష్టం పెరిగి అంటే మెడిసిన్ అంత కామన్గా చదువుతున్నాము, అందరికీ కామన్ హాస్పిటల్స్కి వెళ్తున్నాము, అందరము ప్రతి హాస్పిటల్కి వెళ్తాం. ఇవి అల్లోపతి వాళ్ళు ఉన్నట్టుగా అన్ని హాస్పిటల్స్కి వెళ్ళాము మేము. మన హైదరాబాద్లో ఉన్న ప్రతి హాస్పిటల్ కూడా ఇంటర్న్షిప్లో పెడతారు మాకు, మెటర్నిటీ హాస్పిటల్స్, ఈఎన్టీ హాస్పిటల్ ఇవన్నీ కూడా. సో అప్పుడు ఆ క్రేజ్ అనేది కొంచెం ఎట్లా డెవలప్ అవుతుంది, అంటే ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలా చేసుకొని బయటకు వచ్చాం మేము ఇంటర్న్షిప్ అయిన తర్వాత. ఇంకా దాని తర్వాత ఇంకా ప్రాక్టీస్లోకి ఎంటర్ కానీ ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతూ ఉంటుంది మీకు. అయితే ఈ రకంగా మీ ప్రస్థానం కొనసాగుతూ ఉంటే మాకు ఒకసారి మీ పర్సనల్ లైఫ్ అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ఎవరైనా ఇటు సైడ్ ఉన్నారా అసలు? ఇప్పుడు మిమ్మల్ని ఈ స్టేజ్లో ఇంత ప్రౌడ్గా చూసినప్పుడు మీ కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఏంటి? మా కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ ఎవరు మీ డాక్టర్స్ లేరు, మా ఫ్యామిలీస్ లేరు, మా మిస్సెస్ ఫ్యామిలీస్ ఎవరు లేరు డాక్టర్స్. సో ఇక్కడ ఏంటంటే ఆ డాక్టరేట్ చేసిన వాళ్ళు తప్ప మెడికల్ డాక్టర్స్ కాదు ఎవరు కూడా. బట్ నాకు కూడా మీకు చిన్నప్పుడే 5th 6th క్లాస్ ఈవెన్ చదివేటప్పుడే నేను డాక్టర్ కావాలని కోరుకుండేది. అది చాలా ఇన్నర్గా మాకు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. ఈవెన్ నేను చిన్నప్పుడే నేను ఆ ఇంట్లోనే అక్కడ గోడలపై రాసేవాడిని మధు వారణాసి ఎంబీబీఎస్ అని, అలా రాసుకునేవాడిని. అంటే అప్పుడే ఉంది నాకు అది. మా ఇంట్లో లోపల రాసి పెట్టేసేవాడిని అట్లా డాక్టర్ మధు వారణాసి అని. అంటే అది ఇన్నర్గా మనకు ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది డాక్టర్ కావాలని. ఎవరు చెప్పలేదు మాకు, నిజంగా అయితే గైడ్ చేయలేదు డాక్టర్ కావాలని. అట్లా పేరెంటల్ సపోర్ట్ కాదు, బ్రదర్స్ సపోర్ట్ ఎవరికి అది స్పెసిఫిక్గా మాకేం చెప్పలేదు. కానీ నా ఇన్నర్గా డాక్టర్ కావాలని ఆలోచన. ఎందుకంటే మా స్కూల్లో డాక్టర్స్ని చూసినప్పుడు, వచ్చిన డాక్టర్ చూసినప్పుడు ఆ మోటివేషన్ వస్తుంది కదా, డాక్టర్ అయితే చాలా బాగుంటుంది, ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అనే ఆలోచన ఉండేది. అప్పట్లో కూడా బాగుండేది కదా, ఆ వేవ్ లెంత్ బాగుంటుంది కాబట్టి అలా మొదలైంది అది. తర్వాత మా ఫ్యామిలీలో మా ఫాదర్ టీచరు, మా మదర్ హౌస్ వైఫ్ మామూలుగా. మా బ్రదర్స్ 4 ఉండేవాడు, నేను లాస్ట్ మా ఇంట్లో.
మా ఫస్ట్ బ్రదర్ నిజం చెప్పంటే అతను చార్ట్ అకౌంటెంట్, థర్డ్ అకౌంటెంట్, థర్డ్ అకౌంటెంట్, సెకండ్ అకౌంటెంట్, ఫోర్త్ నేను. యాక్సిడెంట్గా జరిగిందో గాడ్ గ్రేస్ నేను జాయిన్ అయిపోయాను అంతే. ఎలా అయితే అలా కానీ జాయిన్ అయిపోయాను. సో అందరి సపోర్ట్ మా ఇంట్లో కామన్గానే ఉంటుంది కాబట్టి, దట్ మోర్ ఓవర్ నేను లాస్ట్ వాడిని కాబట్టి నలుగురు సపోర్ట్ ఉంది, ముగ్గురు సపోర్ట్ ఉండేది, మా సిస్టర్ కూడా ఉంటుంది, అందరూ సపోర్ట్ చేశారు. పేరెంట్స్ కంటే మా బ్రదర్స్ అయితే సపోర్ట్ చేశారు. నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చేసారు వాళ్ళు, ఇంటర్మీడియట్కి 10th క్లాస్ అక్కడ అయిపోతే ఇక్కడ తీసుకొచ్చేసారు. సో ఇంకా నా నా కెరీర్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి అంతా ఇక్కడ స్టార్ట్ అయింది. నాంపల్లి జూనియర్ కాలేజ్లో స్టార్ట్ అయ్యింది ఇంటర్మీడియట్, అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మీరున్న ఈ పొజిషన్ చూసి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు సార్? ఇప్పుడు అందరికీ ఆశ్చర్యమే కదా, ఎందుకంటే ఆశ్చర్యము ఉంటుంది, సంతోషము ఉంటుంది. ఎందుకంటే నేనే నమ్మలేను, నేను చెప్పాను ఈ స్టేజ్ నాకు రావడానికి నేనే నమ్మలేను. 10 రూపాయల కోసం కష్టపడిన వాడిని ఈరోజు ఈ లెవెల్కి వెళ్తామని ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే హోమియోపతి డాక్టర్కి ఇంత నేమ్, ఫేమ్, ఇంత రికగ్నేషన్ వస్తున్నది ఏ డాక్టర్ కూడా అర్థం కాదు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను, గాడ్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి అంతే. సో అప్పుడు ఎలా జరిగింది సార్ మీ విద్యాభ్యాసం? అంటే హోమియోపతి చూస్ చేసుకున్నారు, ఆ 5.5 years ఎలా జరిగింది సార్? ఫస్ట్ నేను చదివింది తెలుగు మీడియమే, 10th వరకు తెలుగు మీడియం చదివాను. ఇంటర్మీడియట్కి వస్తే నాకు ఇంగ్లీష్ మీడియం చేర్పించారు. ఫస్ట్ డే రాగింగే భయపడిచ్చేసారు. అంటే ఇంకా వాళ్ళంతమందిలో వచ్చేసి రాగింగ్ చేసి బెదిరించేస్తుంటే వద్దులే వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకులే మనకి మెడిసిన్ అవసరం, మనకి చదవడము అంటే ఆ భయం వస్తుంది కదా. వాళ్ళు అంతమంది 10 మంది వచ్చి మనం చుట్టుముట్టేసి ఇబ్బంది పెట్టేస్తుంటే ఇంటికి పోయడానికి కూడా భయమే, మళ్ళీ రావడానికి భయమే, రేపు కాలేజీకి పోతే మళ్ళీ ఏమవుతుందో అది ఒక భయము. సో అట్లా కూడా బాగా సఫర్ అయ్యాను నిజం చెప్పాలంటే. అట్లా ఫస్ట్ 6 months పాటు మేము బాగా సఫర్ అయ్యాం. సో ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదా ఒక చిన్న క్లినిక్ ఓపెన్ చేసినప్పుడు కానీ, అప్పుడు అనుభవాలు ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా సార్? అంటే నా ఇంటర్న్షిప్ అయిపోతున్న నాకేమన్నా అడ్వాంటేజ్ ఏమైందంటే ఎర్లీగా ప్రాక్టీస్లోకి వచ్చాను నేను. అంటే నేను 4th year చదివేసరికి ప్రాక్టీస్లోకి వచ్చాను. ఎందుకంటే నాకు అందువల్ల నాకేంటంటే నేను సర్టిఫికేట్ రాకముందే ప్రాక్టీస్కి వచ్చినట్టే. అంటే నాకేమైంది అంటే నేను అంటే అప్పుడు అంత స్ట్రిక్ట్గా లేరు కాబట్టి, మేమున్న సనత్నాల్లో వేరే వాళ్ళు ఉండేవారు డాక్టర్స్ కూడా. సో మా ఫ్రెండ్ గంగాధర్ అని ఉండేవాడు, వాడు BHMS చేశాడు, అతను గుల్బర్గ్లో చేశాడు, చదువుతున్నాడు అప్పుడు. నాకంటే జూనియర్గా ఉన్నాడు అప్పుడు. అంటే నేను చేరుతూనే వాళ్ళు చేరాడు, అదే హోమియోపతి మధు చేరాడు కదా, మనం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు వాళ్ళు. సో అప్పుడు అతను వాళ్ళ ఇంట్లో ఉంటే షెల్టర్ ఒకటి ఖాళీ అయింది, నువ్వు ఇక్కడ పెట్టుకోవాలి ఏమవుతుంది, ఇబ్బంది లేదు. అప్పుడు ఇంటర్న్షిప్లోకి ఎంటర్ కాలేదు. నిజంగా అయితే లీగల్గా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నిజం చెప్పాను, బట్ అప్పుడు పెద్దగా పట్టించుకోరు కాబట్టి. అప్పటికి నేను అల్లోపతి హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా చేరాను 5th year. మనము ఆ ఏజ్ గ్రూప్ చిన్నవాళ్ళమే అందరూ వచ్చాం కాబట్టి అప్పటికి ఏమైంది, వాళ్ళు పక్క నుండి నేర్పించారు బాగా. అంత ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, సూచర్స్ ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మాకు రావద్దు కదా. సో అవన్నీ నేర్పించి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది. ఏంటంటే సూచర్స్ మనం వేయగలుగుతాము అవనే కాన్ఫిడెన్స్ వచ్చిందంటే చాలా అదృష్టం కదా అది. అప్పటికప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయడం అల్లోపతి పైన, ఈవెన్ అక్కడున్న MD కూడా అతను ఇంప్రెస్ అయ్యేవాడు. ప్రిస్క్రిప్షన్ చాలా బాగుంది అల్లోపతి, మీరే రాసుకుని అని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ నాలెడ్జ్తో నేను ఇంటర్న్షిప్లోనే క్లినిక్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు స్టార్ట్ అయింది డాక్టర్ గంగాధర్తో. వాడి లైఫ్లో ఇప్పుడు మర్చిపోలేదు అది. ఎందుకంటే వాడింట్లో ఇచ్చాడు. ఎవరు వాడు BHMS అయిపోయిన తర్వాత కూడా నా క్లినిక్ నాకు ఇచ్చే అనలేదు, ఆ టైప్లో హెల్ప్ చేశాడు. నిజంగా టాప్ మోస్ట్ ఇన్స్పిరేషను, సపోర్టివ్ ఫ్రెండ్ అక్కడే నా లైఫ్లో స్టార్ట్ అయింది. ఇది 2 yearsకి నాకు 60-70 patients వెళ్ళిపోయారు 2nd year తర్వాతే. 60-70 patients అంటే చాలా హ్యూజ్ క్రౌడ్, అది చాలా హ్యూజ్ క్రౌడ్, అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ లెవెల్లో వచ్చి రీచ్ అయిన తర్వాత ఇంకా తిరుగు లేకుండా అయిపోయింది లైఫ్, హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోయింది. అంటే అసలు హోమియోపతి ప్రస్తావన, ఎందుకంటే ఇప్పుడు తరం వాళ్ళకు డెఫినెట్గా తెలియాల్సినటువంటి విషయం కాబట్టి, అంటే హోమియోపతి వైద్యం అసలు ఎక్కడిది ఏంటి, దానికి సంబంధించి ఏమన్నా అవేర్నెస్ మాకేమన్నా చెప్పగలుగుతాం? అంటే మీకు హోమియోపతి యాక్చువల్ ఆరిజిన్ జర్మనీ. డాక్టర్ శామ్యుల్ హ్యానిమన్ అనేది జర్మన్ డాక్టర్, అతను అల్లోపతి డాక్టర్. యాక్చువల్గా అల్లోపతిలో MD చేశాడు అతను. అల్లోపతిలో MD చేసి అతనుకు ఆ మెథడాలజీ, ఆ సిస్టమ్ నచ్చక, లేదు ఏదైనా కనిపెట్టాలి నేను, ఈ క్రూడ్ మెథడ్స్ ఏంది, నాకు ఇలాంటివి లేకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉండాలి పేషెంట్స్కు, ప్లస్ లాంగ్ లాస్టింగ్ క్యూర్ ఉండాలి, క్యూర్ కావాలి పేషెంట్కి, అంతేగాని టెంపరీగా పేషెంట్ రికవరీ చేయకూడదు అని చెప్పి అతను ప్రాక్టీస్ మానేసేసి రీసెర్చ్ లెవెల్లో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ సిస్టమ్ బయటపడింది. మన ఏపీకి వచ్చినప్పుడు ఈ జయసూర్య వీళ్ళంతా వచ్చారు, జయసూర్య, గుడివాడగాళ్ళు, ఈ కాలేజీలంతా వచ్చి అప్పుడప్పుడు స్టార్ట్ చేశారు. సో స్లోగా వాళ్ళది ప్రోగ్రెస్ అయింది, కాలేజెస్ కూడా వచ్చేసి ఆటోమేటిక్గా. కాబట్టి నేను చెప్పేది ఏమంటే స్టూడెంట్స్కి కూడా ఏదైనా ఇంట్రెస్ట్తో చదవాలి. మీకు హోమియోపతి డాక్టర్ కావాలని ఆప్షన్ ఇప్పుడు చాలామంది తీసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అంతెందుకు, నేను చెప్పాను నా పేషెంట్స్గా వచ్చిన చాలామంది పిల్లలు కూడా 5th, 6th class వస్తారు ఆస్తమా కోసం వచ్చిన వాళ్ళు. దాంట్లో ఒక 9 మంది హోమియో డాక్టర్స్ అయ్యారు, జస్ట్ మనం ఇన్స్పిరేషన్తో.
హోమియో.కి ఇంత డిమాండ్ ఎలా ఉంటుంది అంటే వెయిటింగ్ పీరియడ్ 3-4 అవర్స్ వెయిట్ చేసి 100 మంది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటే అది ఏంటిది వాళ్ళకి అర్థం కాల. అల్లోపతిలో కూడా మనం చూడనంత క్రేజ్ ఇక్కడ ఎందుకు ఉంది అనేది వాళ్ళందరూ చేస్తే వాళ్ళు దాంట్లో 5 మంది ఎండీలు కూడా అయ్యారు. 2 ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్నారు ఇప్పుడు. తర్వాత 3 ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్లో, 4 BHMS వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ నా కళ్ళ ముందు చూసిన వాళ్ళు, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళకి ఆస్తమానో జలుబు దగ్గుకు వచ్చి హోమియో డాక్టర్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వచ్చి మీ దగ్గర ప్రాక్టీస్ చేస్తాం సార్ అడుగుతున్నారు. ఆ స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు. ఆ పిల్లలంతా వచ్చి అడుగుతారు సార్ మీ దగ్గర జూనియర్ డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాము అని. అంటే ఆ లెవెల్కి వెళ్ళింది అంటే అది ఒక రకంగా చాలా గర్వమే కదా. నిజంగా చాలా గ్రేట్. చెప్తూ ఉంటే ఏంటంటే ఓహో ఇలా కూడా మనం ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చా, ఒక పర్సనల్ మోటివేషన్ మన లైఫ్లో ఇంత ఉంటుందా అని అనిపిస్తుంది. అలానే మధు గారు మనం చూస్తే అలోపతి వైద్యం గురించి వచ్చింది కాబట్టి అలోపతి వైద్యానికి డెఫినెట్గా కూడా చాలామంది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అటు వెళ్ళటానికి చాలామంది ఇష్టపడరు, బట్ ఇమీడియట్ రిలీఫ్ కోసం అయితే వెళ్తూ ఉంటారు. బట్ రూట్ కాజ్ నుంచి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చూస్ చేసుకునేది హోమియోపతినే అని చెప్పి చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉన్నారు. సో ఏమనిపిస్తుంది సార్, నిజంగానే దానికి ఒక ఆల్టర్నేట్ సోర్స్ కానీ లేదా ఇదొక ప్రత్యామ్నాయ మార్గం అని మనం అనుకోవచ్చు? మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు చాలా మటుకు సర్జికల్ ఇంటర్వెన్షన్ అని చెప్పిన కేసుల్లో కూడా మెడికల్ మేనేజ్మెంట్తో హోమియోపతి చేయొచ్చు. ఎందుకంటే నేను ప్రాక్టికల్ నేను చూశాను, 1000 లక్షల కేసులు చూస్తున్నాను కాబట్టి ఇంకా సర్జరీ తప్పదన్న కేసులు కూడా నేను మెడికల్గానే మేనేజ్ చేశాను. అదొకటి. అంటే మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, టాన్సైటిస్ కావచ్చు, ఎడినైటిస్ కావచ్చు, క్యాన్సర్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఇంకా లేవలెన్ స్టేజ్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా సర్జరీ చెప్పిన వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇప్పటివరకు సర్జరీ లేకుండానే ఉన్నారు హ్యాపీగా. అదేదో మనకేదో ప్లాసిబో థెరపీ కాదు కదా, నొప్పి తగ్గేసి వాడు 1 year 2 years 10 years హ్యాపీగా ఉన్నాడంటే అది హోమియోపతి ఎఫెక్టే. అంతేగాని ఏదో సార్ ఇచ్చా సైకలాజిగా 6 months తగ్గింది అనుకోవడానికి లేదు కాబట్టి. కానీ వాళ్ళు ఇప్పటికీ 10 years అని 15 years హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళు ఎంతోమందిని పంపిస్తున్నారంటే అర్థం ఏంటి, ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది అనేది ఆ పేషెంట్స్కి తెలుసు. ఇప్పుడు తెలుసు మీకు. ఈ 5 years నుంచి మీకు అవేర్నెస్ చాలా ఎక్కువ హోమియోపతి పైన. వేరే సిస్టమ్ డాక్టర్స్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, అలోపతి డాక్టర్స్ చాలామంది పేషెంట్స్ ఉంటారు. MD DM చేసిన వాళ్ళు ఒక MD DM చేసిన వాడు అబ్జెక్ట్ చేయడానికి లేదు. అంటే మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారని అర్థం అంటే అతను ఇష్టపడి తీసుకుంటారు. వాలంటరీ దే ఆర్ కమింగ్, దే వాంట్ టు సీక్ అవర్ ట్రీట్మెంట్. అంటే ఏంటంటే బికాజ్ దే ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ హోమియోపతి. అంతేగాని హోమియో డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు పోవాలనే ఫీల్ లేదు వాళ్ళకి, ఐగో లేదు. ఎంతోమంది బ్యూరోక్రాట్స్ వస్తారు, IPS వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి కావాలి ఆ సిస్టమ్ ఎఫెక్ట్ తెలుసు వాళ్ళకి. మోర్ మెడికల్ సిస్టమ్ వాళ్ళకి ఏంటంటే ఒక సూపర్ స్పెషలిస్ట్కి అన్నీ తెలుసు. DM డాక్టర్ అంటే అన్నీ తెలుసు, నెఫ్రాలజీ కావచ్చు, రొమటాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, డెర్మటాలజీ కావచ్చు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏమొచ్చినా కూడా మన దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. అక్కడ ఈగోస్ లేవు, వెయిటింగ్లో కూడా వాళ్ళు ఏం బాధపడట్లేదు. మీరు కూర్చుంటే పర్లేదు డాక్టర్ చూసుకోండి అంటున్నారు తప్ప నేను అల్లోపతి డాక్టర్ వచ్చాను నన్ను లోపలికి పంపించని అడగట్లేదు. వాళ్ళు అడగట్లేదు. నా దగ్గర అల్లోపతి డాక్టర్స్ చాలామంది ఉంటారు పేషెంట్స్, వాళ్ళకు రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తాం. ఈవెన్ వాళ్ళు ఒక మామూలు పేషెంట్ ఒక సాఫ్ట్వేర్ అనుకుందాం వచ్చి ఈ మెడిసిన్ దేనికి వాడాలి, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని కాంపోజిషన్ ఏంటి అడుగుతాడు. సార్ మీరు రాసిస్తారా, మేము యూఎస్కి వెళ్ళాలి, రాసిస్తారా, మేము కనుక్కోవాలి కదా దీంట్లో ఏమున్నాయండి. అది నిజంగా అది సెకండరీ సబ్జెక్ట్, అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. పేషెంట్ అడిగితే ఇవ్వచ్చు, తప్పేం లేదు. అదే ఈ సూపర్ స్పెషలిస్ట్ వాళ్ళు అడగట్లేదు. అంటే వాళ్ళు డాక్టర్స్ దాంట్లో వాళ్ళు వచ్చి మనం ఏంటి డాక్టర్ గారు మీరు ఇచ్చిన డ్రగ్ పేరు ఏంటి, నాకు రాసిస్తారా, మా అబ్బాయికి ఇచ్చింది, నేను ఒకసారి చూసుకుంటే బాగుంటుంది, వెరిఫై చేస్తాను అది పనిచేస్తుందా లేదా అన్నవాళ్ళు ఎవరు లేరు, ఎవరు అడగలేదు. ఈవెన్ యూఎస్లో ఉండే డాక్టర్స్ కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతారు దేనికోసం, వాళ్ళు పిల్లల కోసం, మా దగ్గర వాళ్ళు ఒక్కొక్క పెయిన్ స్పెషలిస్టులు, రొమటాలజిస్టులు. వాళ్ళు నిజంగా యూఎస్లో ఉండే వాడికి అన్నీ కూడా డౌట్లు ఎక్కువ ఉంటాయి, కామన్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి ఏ తప్ప హోమియోపతి వాడచ్చలేదు. వాళ్ళు కూడా మీకు జనరల్గా అప్రోచ్ అవుతున్నారు ఫోన్లో తప్ప, డాక్టర్ గారు మా అమ్మకు బాగాలేదు ఇటు ట్రీట్మెంట్ ఇస్తారని అడుగుతున్నారు తప్ప మీరు ఏం డ్రగ్ ఇచ్చారు, మీ ప్రిస్క్రిప్షన్ ఏంటి, మీ ప్రిస్క్రిప్షన్ పంపని కూడా అడగట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళు దే ట్రస్టెడ్ మీ, ఐ హీలింగ్ విత్ ట్రస్ట్ న్యాచురల్గా జరిగింది. సో వాళ్ళు వై దే ఆర్ టెస్టింగ్ మీ అంటే వాళ్ళకి నా నాలెడ్జ్ వాళ్ళకి తెలిసింది కాబట్టి, అంతే నా ఇమేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. అంతేవాళ్ళు వాళ్ళు నిజంగా కూడా ఇది ఏంటి అని ఒక్కడు కూడా క్వశ్చన్ వేయలేదు. అది మనం అదే మిగతా కామన్ మ్యాన్ అడుగుతాడు చూడండి, కామన్ మ్యాన్ అడుగుతాడు ఏం మంది ఇచ్చారు చెప్పండి, మీరు నాకు చెప్తారా చెప్పరా అనేది. నిజంగా అతనికి ఆ సబ్జెక్ట్ గురించి టచ్ ఉండదు. సార్ హోమియోపతిలో అన్ని రకాల వ్యాధులు క్యూర్ చేయొచ్చు సార్? జనరల్గా చాలామందికి అది కూడా అలవాటు. ఎందుకంటే హోమియోపతి అంటే క్రానిక్ కేసెస్కే వెళ్ళాలి, ఎక్యూట్ కేసెస్ పనికిరాదు అని, అది ఒక మిత్ కిందకే తీసుకోవాలి. కానీ ఇప్పుడంటే చాలామంది అట్లా వస్తున్నారు. కానీ ఇప్పుడు మన పేషెంట్సే ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఏం జరిగినా జలుబు వచ్చినా జ్వరం వచ్చినా వచ్చేస్తారు తప్ప అలోపతి తీసుకొని ఆ సెకండరీ ఆప్షన్ ఏం లేదు వాళ్ళకి. బట్ మెజారిటీ పేషెంట్స్కి ఏమంటే ఇది తగ్గలేదు సర్జరీ చెప్పారు అంటే అప్పుడు హోమియోపతి గుర్తొస్తుంది. అలానే మధువారి నర్సు గారు, మనం చూస్తే ఈ హోమియోపతి వైద్యంలో మీరు వైద్యం చేస్తూ ఎంతో మందికి దీన్ని చేరువ చేశారు. ఇది ఒక ఎత్తు అయితే
ఆ అవార్డులు కానీ మీకు రావాల్సినటువంటి ప్రశంసలు కానీ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక మంచి గుర్తింపు రావడం అనేది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ ఈ జర్నీ మొత్తంలో? అది నిజం చెప్పాలంటే నిజంగా అది గాడ్స్ గ్రేస్ అంతే. ఎందుకంటారా, అన్ని అవార్డ్స్ ఎక్కడో పుట్టి పెరిగిన వాడికి, ఒక విలేజ్లో నుంచి బయటకు వచ్చిన వాడికి ఇంత రికగ్నైజేషను నేషనల్ లెవెల్స్ కానీ అన్ని మెజారిటీ ఆర్గనైజేషన్స్ కానీ మన గవర్నమెంట్ తరపు నుంచి హెల్త్ మినిస్టర్స్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ జిఆర్ స్వామి అంతా కూడా అందరూ ఇష్టపడిన వాళ్ళే. అంటే ఇష్టపడి ఇచ్చిన, అంటే ఏదో మనం పోతే ఇచ్చేది కాదు కదా అది. ఎందుకంటే కొన్ని మనం ఇవ్వరు, వాళ్ళు మన నాలెడ్జ్ చూడాలి తప్పదు. అలాంటి ఇదోటి మన అన్నిటికంటే మించిందంటే పేషెంట్స్ టెస్టిమోనీస్ చాలా. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుడు మాకు డాక్టర్ అంటే ఎలా అనుకుంటారంటే, వాళ్ళు ఒక మా జూనియర్ డాక్టర్ పైన వాళ్ళు చెప్తుంటారు ఏమని, మీ డాక్టర్ గారు అంటే ఏదొచ్చినా చేతి అడ్డుకట్టేసేస్తాడు కదా అని. అలాంటి వాడరు ఎవరు కూడా. మన దగ్గరికి వచ్చినప్పుడు మీరు మనం చూస్తే మాకు దేవుడిని చూసింటే సార్ ఏదో మాకు దేవుడే పంపించారు మీ దగ్గరికి, ఇంకా మేము బతుకుతాము అనేవాళ్ళు. నేను మన దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా ఏంటి కాంప్లికేటెడ్ కేసెస్, హెచ్ఐవి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, వాళ్ళు 2 నెలలు బతుకుతారు, 3 నెలలు బతుకుతారని చెప్పిన వాళ్ళని మనం బతికిస్తూ పోతుంటే వాడికి ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు జలుబు దగ్గు తగ్గించడమే కామన్, అది ఈ ఆస్తమా తగ్గించడం కామన్. అది క్యాన్సర్ వాడు 3 నెలలు చెప్పింది. నేను రీసెంట్గా ఒక కేసుని చెప్పాను మీకు, 3 months వాడికి లైఫ్ స్పాన్ ఇచ్చింది. అంటే నా దగ్గర వచ్చే 2 months అయిపోయింది, ఇంకా 1 month స్పాన్ ఆమెది. 1 month ఆమె చనిపోతుందని చెప్పి డిక్లేర్ చేసేస్తారు వాళ్ళు. మీ ఫార్మాలిటీస్ మీరు చేసుకోండి, ఇంకేం ఛాన్స్ లేదని. వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్పేశారు, వచ్చి ఆమెను చూసుకోండి, లాస్ట్ చూపు మీరు, ఆమె బెడ్ రిడెన్ అయిపోయిందని. బెడ్ రిడెన్ అయిపోయింది ఆమె కంప్లీట్గా. యూరినేషన్, అబ్నార్మల్ వామిటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఆమె ఇంక లేవనే స్టేజ్. అలా చెప్పిన స్టేజ్ అప్పుడు ఆమె ఎందుకోకుండా నా ఇంటర్వ్యూలో చూసింది, ఆమె చూసింది యూట్యూబ్లో ఎక్కడో. నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నన్ను తీసుకుపోండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. చెప్తే వాళ్ళు ఆమె లేవలేదు కదా, కండిషన్ లేచి చేయలేదు. వాళ్ళు నాకు ఆన్లైన్లో మాట్లాడితే ఆమె కండిషన్ చూసి మెడిసిన్ ఇచ్చాను. 10th day అమ్మాయి రికవరీ అయింది. 10th day ఆమె 65 years. 10th day ఆమె బెడ్ పై నుంచి లేచి అన్ని పనులు చేసిన స్టేజ్కి వచ్చింది ఆమె. నాకు కూడా తెలియదు జరిగిందని. నా దగ్గరికి మళ్ళీ 1 month మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. అప్పుడు చెప్పారు వాళ్ళు, మేము పడుకున్న స్టేజ్లో మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నాం సార్. 10th day మీ మందు వాడిన 10వ రోజుకు ఆమె లేచి చెంగుని ఇల్లుంతా తిరిగింది, ఆమె మర్చిపోయింది ఆమె రోగాన్ని. అది రికార్డ్ చేసి నేను కూడా యూట్యూబ్లో పెట్టాను. అది ఆ కేసు ప్రెజెంటేషన్ కూడా చేశాను కాన్ఫరెన్సెస్లో. అంటే హోమియోపతి ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే 10 daysలో క్యాన్సర్ పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది. ఇప్పటికి ఆమెకు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. నిన్న కూడా వచ్చింది కదా, 1.5 year అయింది. 1.5 year ఆమె మర్చిపోయింది ఆమె క్యాన్సర్ అని. అంటే ఆమె క్యాన్సర్ కాదు, క్యాన్సర్ ఉంది అంటే ఆమెది మెటాస్టాసిస్. అంటే ఏంటి, అన్ని ఆర్గాన్స్కు ఫెయిల్యూర్ అయిపోయాయి. ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయింది ఆమెకు. అంటే ఆమెకి చెప్పండి, అంటే క్యాన్సర్ డెవలప్ అయిపోయింది కంప్లీట్గా. అందువల్ల వాళ్ళు ఏమన్నారు, అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిన తర్వాత ఇంకేం చేయలేరు ఎవరు కూడా. అందుకే వాళ్ళు 1 month టైం ఇచ్చారు. ఈరోజు 1.5 year అయింది ఆమెకు. 1.5 year మరి అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయినా ఎలా ఉంది మరి? చెప్తుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది నిజంగా. అంటే ఒక లైఫ్ నిలబెట్టడం అనేది ఇట్స్ నాట్ చాలా. దట్ 65 years, ఆమె 20 years వాళ్ళు కాదు కాబట్టి. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. నేను చూసిన క్యాన్సర్ కేసులు అలాంటివన్నీ కూడా ఇంకా లైఫ్ అండ్ డెత్ అనమాట. చనిపోతాము అనే సమస్యకు వచ్చిన, అంటే నా దగ్గరికి వచ్చినవన్నీ కూడా 4th stage క్యాన్సర్స్. 4th stage అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిన కేసెస్. ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత పంపిస్తారు, ఇంకా మా చేత కాదు మీ ఇష్టం, ఆల్టర్నేటివ్ చూసుకోండి అని. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. హోమియోపతి తీసుకున్నాం చనిపోయారని చెప్పాలి ఆమె, అట్లా చెప్తారు చాలామంది. అదే వాళ్ళు వేరే డాక్టర్కి వెళ్ళానకండి, మీరు హోమియో తీసుకున్నారు అందుకే చనిపోయారని చెప్తారు కామన్గా. కానీ చెప్పట్లేదు వాళ్ళు. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేట్టు బతికేవాడేమో, మా బ్యాడ్ లక్ అంటున్నారు, మా కర్మ అంటున్నారు. అది ఆ డిమాండ్ హోమియోపతి క్రియేట్ అయింది. ఇప్పుడు నా పేషెంట్స్ చాలామంది 10% ఫెయిల్యూర్ రేట్, 90% ఈజీగా ఉంటుంది సక్సెస్ రేట్ మా దాంట్లో. జస్ట్ 5 to 10% కూడా ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది నాకు తెలిసి. ఆ ఫెయిల్యూర్ రేట్ అయిన వాళ్ళు కూడా పేషెంట్ ఏమంటారంటే, హోమియోపతి వాడినా వేస్ట్ డాక్టర్ అని వర్డ్స్ వాడట్లేదు. ఎవరో ప్రొఫెషనల్ తెలిసి ఉండేవాళ్ళు 1 రివ్యూస్ రాస్తారు కానీ కామన్గా ఉండేవాళ్ళు. బట్ మెజారిటీ పేషెంట్స్ ఏమంటారు, మా కర్మ మాకెందుకు ఇలా అయింది అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ కర్మను వాళ్ళే పెట్టుకున్నారు. మా కర్మ మీ దగ్గర తగ్గలేదు, ఇంతమంది హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు మీ దగ్గర, మరి మాకు తగ్గలేదు, మా కర్మ సార్, మీ ప్రాబ్లం కాదు అంటున్నారు. అంటే అంత వాళ్ళు ఇస్తున్నారంటే అది నిజంగా అది గర్వం, అది దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ అంతే. అది రాదు ఎవరికి కూడా. ఏ రోజు 10 మంది పడిపోయి 20 మంది వచ్చారని ఇదే లేదు. ఈ రోజు వరకు కూడా ఇక్కడ అదే గ్రాఫే ఉంది. ప్రతి రోజు ఒక్కరోజు 5 నిమిషాలు బ్రేక్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ రోజు వరకు కూడా. మాకు టైం అనేది మా ఎవరికి ఉండదు, మా స్టాఫ్కి ఉండదు, మాకు ఉండదు, ఎవరికి ఉండదు. 5 minutes బ్రేక్ తీసుకుందామని దానికి. మిగతా క్లినిక్స్ ఎలా ఉంటాయి, ఓ పేషెంట్ వస్తాడు, మళ్ళీ 10 నిమిషాలు ఇంకో పేషెంట్ వస్తాడు, ఆ 10 నిమిషాలు చిట్ చాట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మేము 9:30 కూర్చుంటే 3:30 వరకు నాన్ స్టాప్గా జరగాల్సింది. లంచ్ బ్రేక్ కూడా మాకు 10 నిమిషాలే తీసుకుంటాం తప్ప ½ hour తీసుకోలేం. అంటే వాళ్ళు బిజీ, నేను బిజీ, మా జూనియర్ డాక్టర్ బిజీ, అందరూ బిజీ ఉంటాం.
అది నిజంగా ఆ బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చింది. ఎందుకంటారా, ఆ నమ్మకం నిలబెట్టారు. నిజంగా అదే నేను అనేది అది గాడ్ బ్లెస్సింగ్స్ అంతే, డివైన్ బ్లెస్సింగ్స్ అంతే ఉంటాను. లేదా ఆ టైప్ అందరికీ జరగదు, అది కౌంటబుల్ చాలా మంది తక్కువ, అది నాకు తెలిసి. అలానే మీరు కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫౌండేషన్ ఉందా సార్? చిన్నజీఆర్ స్వామి గారితో కూడా మీరు చాలా కార్యక్రమాల్లో కూడా కనిపించారు మాకు, వాటి గురించి ఏమైనా వివరిస్తారా? అంటే నాకు చిన్నజీఆర్ స్వామి అసోసియేషన్తో ఉండే యాక్టివిటీస్ కాదు, ఎందుకంటే తనకు నేను బాగా క్లోజ్ ఇంటిమసీ డెవలప్ చేస్తున్నాను. నా జిఆర్ స్వామి కూడా మనకు చెప్పేవాడు, ఎవరైనా పేషెంట్స్ అడిగితే కూడా ఆయన దగ్గరికి పోవని చెప్పేవాడు. మధు వారణాసి ఉన్నారు, కుకుడుపల్లి వెళ్ళి అంటే ఆ పేషెంట్స్ చెప్పేవాడు, సార్ ముచ్చింతలో మేము అక్కడ గుంటూరులో ఇంకో ఆశ్రమం ఏదో ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే జిఆర్ స్వామి చెప్పారు సార్ మీ దగ్గరికి వెళ్ళమని, ముచ్చింతలకి వెళ్తే మీ పేరు చెప్పారు సార్ అని. సో అలా వచ్చారు. అంటే ఆ అదృష్టం నిజంగా అది నా అదృష్టం. అంటే ఆయన నోటి నుంచి నా పేరు రావడం అదృష్టం. ఎందుకంటే మధు అనే పేరు ఆయన గుర్తు రావడం చాలా అదృష్టం. అంటే ఇంతమంది కోట్ల మంది భక్తులు కదా, ఆఫ్టర్ ఆల్ మనమెంత అక్కడ అనుకుంటే ఆఫ్టర్ ఆలే కదా అది. బట్ ఆయన నోటి నుంచి మధు అని వస్తుంది, మధు అనే పేరు వస్తుంది ఆయనకి. అది ఎందుకంటే ఆయన కాన్ఫరెన్స్ చేసేటప్పుడు కూడా మధు అని పిలుస్తాడు. అంటే అది అదృష్టం, అది చాలా ఎవరికి రాని అదృష్టం అది. అలానే మధువారణాసి గారు, అంటే మీకు ఇప్పుడు విదేశాల నుంచి కూడా హోమియోపతిని నమ్ముతూ, ఎస్పెషల్లీ మిమ్మల్ని నమ్ముతూ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ 3 దశాబ్దాల ప్రయాణంలో మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి కేస్ స్టడీ ఏదన్నా మాకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? జనరల్గా నా జర్నీలో నేను చూసినవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి ఎక్కువగా. అంటే ఇంకా ఏమీ తగ్గదు కుదరదు అనుకునే కేసులే వస్తుంటాయి కాబట్టి. సో అలాంటి కేసులు ఎక్కువగా సర్జికల్ కేసులు, మీకు డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఇష్యూస్, హెచ్ఐవి పేషెంట్స్, తర్వాత చిన్నపిల్లల్లో అయితే మీకు ఆస్తమా, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఈ వీటిలో ఎక్కువ అంటే ఈ చిన్న వంటి కూడా మీకు సయాటిగా అనేది క్యాన్సర్ అనేది చాలా డామినేటింగ్గా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ సమస్యలు అవి. అంటే పేషెంట్ ఇంకా వచ్చిన వాడు ఇక్కడ పడుకునేస్తాడు, లేవలేడు, అలాంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళంతా కూడా. అలాంటి కేసెస్ హ్యాండిల్ చేసినప్పుడు అది అందరూ అంటారు హోమియోపతి డాక్టర్ అంటే ఒక అరగంట మాట్లాడి పేషెంట్తో కొద్దిగా మాట్లాడితే కానీ ట్రీట్మెంట్ ఇవ్వలేడు అనేది. నేను అరగంట మాట్లాడాను, 5 మినిట్సే మాట్లాడతాను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ ఆ అప్రోచ్ నేను పెద్దగా పట్టించుకోలేదు. నా అప్రోచ్లో నా మైండ్లో నాకు అది బ్లెస్సింగ్ అనుకోవాలనుకోండి. పేషెంట్ లోపలికి వస్తూనే ఒక ఇంపల్స్ వస్తుంది, ఈ పేషెంట్కి ఈ డ్రగ్ ఇవ్వచ్చు, ఇది బంద్ చేస్తుంది అనేది. 5 మినిట్స్ తర్వాత వాళ్ళతో అతనితో మాట్లాడిన తర్వాత ఇంకో ఇంపల్స్ వచ్చేస్తుంది, ఈ డ్రగ్ సూట్ అవుతుందేమని. ఆ సెకండ్ ఇంపల్స్కి నేను వెయిటేజ్ ఇచ్చాను ఎప్పుడు, అలానే ప్రిస్క్రైబ్ ఇస్తాను ఆ పేషెంట్స్కి. అంటే మీకు అక్కడ ఏమవుతుంది, సెకండ్ ఇంపల్స్ చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉంది నా మైండ్లోకి. అది ఓన్లీ 10-20 సెకండ్లో వచ్చిన ఇంపల్స్ అది. ఆ ఇంపల్స్తో ఇచ్చిన ప్రతి పేషెంట్ కూడా 90% ఫెయిల్యూర్ లేదు ఎక్కడ కూడా. నేను ఎక్కడ బుక్స్ పట్టుకోవడం కానీ, రిపర్టైజ్ చేయడం కానీ, చదువుకోవడం కానీ ఏమీ చేయను. నేను ఆ మెథడాలజీ నాకు తక్కువ ఉంటుంది. అంటే నా నాలెడ్జ్ నా దాంట్లో రావాలి అంతే. ఆ 5 మినిట్స్లో, ఆ 2 మినిట్స్లో మన పేషెంట్కి ఏ డ్రగ్ వచ్చిందో అదే డ్రగ్ ఇస్తాను. క్యాన్సర్ అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, జలుబు అయినా సరే. బట్ పేషెంట్ హ్యాపీగా ఉంటున్నాడు. సాధారణంగా ఒక మనిషి దేవుడి తర్వాత నమ్మేది వైద్యుల్ని. అలాంటి వైద్య వృత్తిలో మీరు ఇంత సుదీర్ఘంగా సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఫైనల్గా మీ జీవిత ఆశయం ఏంటి సార్? జీవిత ఆశయం పెట్టుకోలేదు ఏమీ కూడా, ఏదైనా చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అంతే. ఇంకా నాకు హోమియోపతిలో అంటారా మనం ఏం చేసినా కొంచెం కమర్షియల్గా చేయాల్సింది తప్ప సేవ పైన చేయడానికి కష్టమవుతుంది. ఎందుకంటే పోతే ఏదో కార్పొరేట్ క్లినిక్ ఒకటి పెడదాం అనుకున్నాం, ఏదైనా మేనేజ్మెంట్ డబ్బు అనేది అవసరం అందరికీ కూడా. నాకు వద్దనుకున్నా నాతో ఉన్న డాక్టర్స్కి కావాలి కదా తప్పనిసరిగా. సో వాళ్ళకు కూడా చూడాలి మనం. సో ఆ లెవెల్లో నేను ఏం చేయలేదు కానీ, బట్ నా మైండ్లో ఏముందంటే ఒక ఫ్రీ హోమియో క్లినిక్ స్పెసిఫిక్గా మంచిది, అంటే ఒక కాంప్లికేటెడ్ కేసెస్కి మాత్రమే, చిన్న చిన్న కేసెస్ కాకుండా పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది. లేదు అంటే ఒక పేటెంట్ తయారు చేసి ఒక ఫార్ములేషన్తో అది పేషెంట్స్కి అఫోర్డబుల్ ప్రైస్ పెట్టి, రీజనబుల్ ప్రైస్ పెట్టి సర్క్యులేట్ చేద్దాం. ఎందుకంటే కొన్ని కేసెస్కి మందులు దొరకట్లేదు కాబట్టి నా ఫార్ములా పెట్టేది కూడా పెట్టి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, మీకు హోమియోపతితో అది వేసుకుంటేనే రిలీఫ్ రావాలి, అలా వచ్చేట్టుగా చేద్దామని ఆలోచన ఉంది. అవన్నీ కూడా మల్టీ టాస్క్ ఓరియంటేషన్. ఇది ఏంటి, అవన్నీ కూడా ఒకటి కాదు, ఒకరి సపోర్ట్ కాదు, 10 మంది సపోర్ట్ ఉండాలి, అప్పుడు ఈజీ అవుతుంది నాకు. సో ప్లాన్ చేస్తాను, దేవుడు ఆశీస్సులు ఉంటే సక్సెస్ అవుతుంది. సో మధు వారణాసి గారు, చివరిగా మీరు ఏం చెప్పాలను? చివరిగా అంటే మీకు చదువుకునే వాళ్ళకైతే హోమియోపతి ఆప్ట్ చేసుకుంటే నష్టం లేదు. హోమియోపతిలో మీకు నేనే లైవ్ ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే, ఒక రిప్యుటేషన్ కావచ్చు, నేమ్ కావచ్చు, రికగ్నేషన్ కావచ్చు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్లో ఉంటుంది లైఫ్. సో మీరు హోమియోపతి ఆప్ట్ చేసుకోవచ్చు, చదవచ్చు. ఇంకా నేనంటే నాకు ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అది నిజం చెప్పాలంటే నా ఫ్యామిలీ మెంబర్స్, నా భార్య, నా కొడుకు, నా
మా బ్రదర్స్ వీళ్ళ సపోర్ట్ చాలా ఉంది. నేను 24 అవర్స్ ఇక్కడే ఉన్నా, నా ఇంట్లో చూసుకోవాల్సిన మా మిస్సెస్సే కాబట్టి మా మిస్సెస్ మా అబ్బాయి కూడా నిజం చెప్పాలంటే వాడికి సండే హాలిడే అనే విషయం మర్చిపోయాడు. వాడు చిన్నప్పుడే గురువారం వాడికి హాలిడే అనుకున్నాడు. వాడు అట్లా అంటే వాడికి ఇచ్చిన ఎల్కేజీ నుంచే కదా, థర్స్డే వస్తే డాడీ బయట తీసుకెళ్తాడు, థర్స్డే హాలిడే డాడీది అనేది ఒక సండే మాట మర్చిపోయి ఎప్పుడు గురువారం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తాడు. వాడు అలా తయారు చేశారు. వాళ్ళు అలా తయారైంది నా సిస్టమ్ అందరికీ. ప్లస్ నా ఫ్రెండ్స్ గంగాధర్ రావు, రమణారెడ్డి నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. వాళ్ళకు ఇంకా నన్ను ఎంకరేజ్ చేసిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎంట్రీ లెవెల్లో వచ్చి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వాళ్ళు ఎంతోమంది రిఫర్ చేశారు చాలామంది పేషెంట్స్ను. అలాంటి వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను జీవితాంతం మీకు అందరికీ రుణపడే ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్న ఆశయాలన్నీ కూడా త్వరలోనే ఫలించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.